శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గణేశుడి పూజలో ముఖ్యమైనది గరిక కథ. దానికి సంబంధించిన కథ ఒకటి గణేష్ పురాణంలో ఉంది. ఒకసారి దేవసభలో తిలోత్తమ నాట్యం చేస్తుంటే ఆమె అందాన్ని చూసిన యమధర్మరాజు చలించిపోయి ఋషులు దేవతలు ఉన్నారని నిగ్రహించుకుని చాలాసేపు తర్వాత ఇంకా ఆగలేక సభలోనే ఆమెను అందరి ఎదురుగా కౌగిలించుకున్నాడట. ఆ తిలోత్తమ ఇబ్బంది పడిందటండి. ఆయన అవమానం పాలైపోయాడట. అందరూ నవ్వి అవమానించగా అతని రేతస్సు పతనమైపోయిందట. కామం, అవమానం ఈ రెండు కలిపిన రేతస్సు కాబట్టి తామసిక రూపం ఉద్భవించిందట. జన్మించి పెద్దగా పెరిగిపోయి మండుతున్న జ్వాలలతో భయంకరమైన రూపంలో అనలాసురుడు అని ఒక రాక్షసుడు పుట్టి పెద్దగా పెరిగిపోయి 3 లోకాలను బాధించడం మొదలుపెట్టాడట. హాయిగా నాట్యసభలో నాట్యం చేస్తున్న వారిని చితకబాదడం, అందరూ తలో దిక్కుతుకి పారిపోయారట. దేవతలందరూ కూడా కలిసి త్రిమూర్తులను అడిగితే గణపతిని ప్రార్థించమని చెప్పారట. అప్పుడు గణపతి బాలరూపంలో దర్శనమిచ్చి నేను సంహరిస్తాను, మీరు నిశ్చింతంగా ఉండండి అని చెప్పి ఎంత యుద్ధం చేస్తున్నా కూడా ఓడించలేకపోయారట. అప్పుడు గణపతి తన శరీరాకృతిని పెద్దగా పెంచేసి అనలాసురుడిని చూస్తుండగానే అమాంతం మింగేశారట. అనలాసురుడు అంటే అగ్ని. అంతే స్వామివారి శరీరానికి తాపం కలిగిందట. ఉపశమనానికి ఇంద్రుడు చంద్రకళనిచ్చాడట. తాపం కొంతవరకు ఉపశమించిందట. ఆ తర్వాత బ్రహ్మగారు సిద్ధి బుద్ధి అనే కన్యల్నిచ్చి వివాహం చేశారట. అయినా కూడా ఇంకా తగ్గలేదట. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు కమలాలనిస్తే స్వామి అవి ధరించారట. ఆ తర్వాత 80,000 ఋషులు వచ్చి చల్లటి గరికతో స్వామిని కప్పారట. అప్పుడు స్వామికి తాపం ఉపశమించి స్వామి కుదుట పడ్డారట. అప్పుడు గణపతి ఇలా వరం ఇచ్చారట, నా పూజలో గరికను వినియోగిస్తేనే నా పూజ సంపూర్ణం అవుతుంది. 21 దూర్వాంకరాలతో సమానం అది. 100 యజ్ఞాల కన్నా ఎక్కువ పుణ్యం వస్తుంది గరికతో పూజిస్తే అని చెప్పి పురాణాల్లో చెప్పారటండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.